లోహర్ ఇప్పుడు ఈ భామ పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. ఎందుకంటే సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది కొంతమందికి చాలా ముఖ్యం. కానీ ఇంకొంతమందికి నటుల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా వారి అదృష్టం మాత్రం వెనుకాడదు. ప్రస్తుతం హీరోయిన్ కాయాదు లోహర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆమె నటించిన తాజా చిత్రం విశ్వక్ సేన్ ఫంకీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా ఆమె కెరీర్ మాత్రం ఊపందుకుంటోంది. టాలీవుడ్ లో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తుండటం అందరి దృష్టిని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ మొదటి సినిమా సక్సెస్ అయితేనే తరువాత అవకాశాలు సులభంగా వస్తాయి. ఒకవేళ ఆ సినిమా నిరాశపరిస్తే కొత్త అవకాశాలు రావడం కాస్త కష్టమవుతోంది. కానీ కాయాదు లోహర్ విషయంలో ఈ లెక్కలు పనిచేయలేదు. ఆమె తెరపై కనిపించిన తీరు, గ్లామర్, నటన అన్నీ కలిపి ఇండస్ట్రీ వర్గాలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా మందిని ఇంప్రెస్ చేస్తుందని చెప్పాలి. అందుకే సినిమా ఫలితాన్ని పక్కన పెట్టి దర్శకులు, నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కాయాదు ఇప్పటికే 2 కొత్త చిత్రాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ 2 సినిమాల కథలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఒక సినిమాలో ఆమె పాత్రకు ఎమోషన్స్ ప్రాధాన్యత ఉండగా మరో సినిమాలో ఆమె గ్లామర్ ఇంకా స్టైలిష్ లుక్ ప్రధాన ఆకర్షణగా ఉండబోతోందట. ఈ విధంగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవటం ద్వారా తనలోని నటిని నిరూపించుకోవాలని కాయాదు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయని సమాచారం. దర్శకులు కథ, స్క్రీన్ ప్లే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అంటున్నారు. కాయాదు కూడా తన పాత్రల కోసం ముందుగానే సిద్ధమవుతోందట. పాత్రకు తగ్గట్లుగా లుక్ మార్చుకోవటం, నటనలో కొత్త కోణాలు చూపించడం వంటి విషయాల్లో ఆమె కృషి చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా తన పనిపై దృష్టి పెట్టడం వల్లే ఆమెకు ఈ స్థాయి అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో కాయాదు తన రెమ్యూనరేషన్ ను కూడా పెంచినట్లు సమాచారం. ఒక్కో సినిమాకు సుమారు ₹1 కోటి వరకు పారితోషికం కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా కొత్త హీరోయిన్ కు ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం రావటం అరుదైన విషయం. అయినప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా ఆమె అడిగిన మొత్తాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారట. ఇది ఆమెకు ఉన్న డిమాండ్ ను స్పష్టంగా చూపిస్తోంది. టాలీవుడ్ లో ప్రస్తుతం సరైన హీరోయిన్ల కొరత కూడా కాయాదుకు ఒక ప్లస్ పాయింట్ గా మారింది. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న గ్లామర్ తో పాటు నటనలోనూ మెప్పించే హీరోయిన్ల కోసం దర్శకులు వెతుకుతున్న సమయంలో కాయాదు మంచి ఎంపికగా కనిపిస్తోంది. అందుకే ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆమెపై నమ్మకం చూపిస్తూ నిర్మాతలు ముందుకు రావటం ఆమె అదృష్టమే అని చెప్పాలి. ఇంతకీ ఆ 2 ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసా? కోలీవుడ్ లో సింబుతో చేసే సినిమా ఒకటి, ఇంకొకటి మలయాళంలో గేమ్. అయ్యో, ఇవి 2ఏనా? ఇంకా తమిళ్లో ఇద్దయం మురళి, ఇమ్మోర్టల్, ఇంకా మలయాళంలో తారం కూడా ఉంది. ఇప్పుడు ఏకంగా ఒక 1/2 డజన్ సినిమాలు లైన్ లో ఉన్న ఈ భామకి ఏది హిట్ అయినా ఫేమ్ మారినట్టే కదా. అయితే ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతోంది. ఆమె సంతకం చేసిన ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తే కాయాదు కెరీర్ మరింత ఎత్తుకు చేరే అవకాశం ఉంది. ఒకసారి హిట్ టాక్ వచ్చిందంటే ఆమె రెమ్యూనరేషన్ మరింత పెరగటం ఖాయం. అప్పుడు ఆమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల సరసన నిలబడే అవకాశము ఉంది.